ఒక చిన్న ప్రశాంతమైన పట్టణంలో ఇవన్ అనే 8 ఏళ్ల బాబు ఉండేవాడు. ఇవన్కు చిన్నప్పటి నుంచే ఒకే ఒక్క కల, సూపర్ హీరో అవడం. రాత్రి పడుకున్నప్పుడు తాను ఆకాశంలో ఎగరుతూ, ప్రజలను రక్షిస్తూ, ప్రపంచానికి వెలుగునిచ్చే వీరుడిగా ఊహించుకునేవాడు. కానీ కొన్నిసార్లు అతను తనను తానే అడిగేవాడు, నా లాంటి వాడు నిజంగా ఒక హీరో అవగలడా? అలా ఒక చక్కని ఉదయం, ఇవన్ సందర్శన కోసం పార్క్కి వెళ్ళాడు. ఆ రోజు ఏదో ప్రత్యేకం జరగబోతుందన్న భావన అతని హృదయంలో ఉండేది. పక్షులు ఎగురుతూ కనిపించాయి, సూర్యుడు నవ్వుతూ వెలిగాడు. ఒక రోజు, నేను ఇలా ధైర్యంగా ఉంటా అని ఇవన్ మెల్లగా అనుకున్నాడు. పార్క్లో ముందుకు నడుస్తూ ఉండగా, అతని చూపు ఒక్కసారిగా ఒక బెంచ్పై కూర్చున్న వృద్ధుడిపై పడింది. అతని బట్టలు చినిగిపోయాయి, కాలుజోడాలు దాదాపు తెగిపోయాయి. ముఖంలో అలసట, ఒంటరితనమే కనిపించాయి. చుట్టూ ఉన్నవాళ్లెవ్వరూ అతన్ని పట్టించుకోలేదు. కాని ఇవన్ గుండె మాత్రం ఆగలేదు. ఇవన్ మెల్లగా వృద్ధుడి దగ్గరకు వెళ్లి అడిగాడు, తాతయ్య, మీరు బాగున్నారా? వృద్ధుడు చిరునవ్వు నవ్వినా, కళ్లలో బాధ కనిపించింది. బాబూ, నిన్నటి నుంచి ఏం తినలేదు అని తడుముకున్నాడు. ఇవన్ హృదయంలో ఒక మృదువైన బాధ గుచ్చుకుంది. ఎలాంటి సందేహం లేకుండా ఇవన్ దగ్గరున్న చిన్న డబ్బును తీసుకొని పార్క్ పక్కనే ఉన్న షాప్కి పరుగెత్తాడు. తన బొమ్మల కోసం దాచుకున్న డబ్బు అన్నీ తీసి వేడి ఆహారం కొనుగోలు చేశాడు. తిరిగి బెంచ్ దగ్గరకు వచ్చి, తాతయ్య, ఇది మీకోసం అని నవ్వుతూ ఇచ్చాడు. వృద్ధుడు ఆహారం తీసుకున్నాడు. మొదటి బైటే తింటే అతని కళ్లలో నీళ్లు మెరిశాయి. బాబూ, నువ్వు చేసిందెంత గొప్ప పని తెలుసా అని అతను నిట్టూర్చాడు. ఇవన్ గుండెలో ఒక కొత్త వెలుగు పుట్టింది. అది సూపర్ హీరోలా అనిపించింది. ఇంటికి వచ్చిన ఇవన్ని అతని తల్లి గమనించింది. అతని జేబులు ఖాళీగా ఉన్నాయని చూసి అడిగింది, ఇవన్, నీ డబ్బు ఎక్కడా? ఇవన్ అన్నీ నిజంగానే చెప్పాడు. వృద్ధుడికి వడ్డించాడు, ఆహారం కొన్నాడు. అతను నవ్వినప్పుడు తనకు ఎంతో ఆనందం కలిగిందని అన్నాడు. తల్లి నెమ్మదిగా అతని ఎదుట మోకాళ్లపై కూర్చుంది. మృదువుగా అతని చెంపలను పట్టుకుని, కళ్లలో ప్రేమతో చూసి చెప్పింది, నువ్వు ఎప్పుడూ హీరో అవాలని కలలు కన్నావు కదా ఇవన్. అయితే ఈరోజు నువ్వు ఏ సూక్ష్మశక్తులు ఉపయోగించలేదు, ఏ కేప్ వేసుకోలేదు, ఆకాశంలో ఎగరలేదు. కానీ నువ్వు ఒకరి హృదయంలో వెలుగు పుట్టించావు. అదే నిజమైన హీరో చేసే పని. ఆ రాత్రి ఇవన్ మంచంపై పడుకుని నక్షత్రాలను చూస్తూ ఆలోచించాడు. వృద్ధుడి సంతోషం అతని మనసులో మెదిలింది. హీరో అనేది బలం గురించా, లేదా శక్తుల గురించా అనేది అతని ప్రశ్న. అతను నెమ్మదిగా గ్రహించాడు, హీరో అనేది దయ చూపే మనిషి. మనిషికి సహాయం అవసరం ఉన్నప్పుడు పక్కకు తిరిగి వెళ్లకుండా చేయి అందించే మనిషి. నేను కేప్ అవసరం లేదు, నా హృదయం సరిపోతుంది అని ఇవన్ చిరునవ్వుతో చప్పున అన్నాడు.